హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మీకు మెడికల్ టెస్ట్ గురించి చెప్తాను. నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికల్ టెస్ట్‌కి అటెండ్ అయ్యాను కదా! నేను ఇప్పుడు దాకా ఒక 6 మెడికల్ టెస్ట్ క్లియర్ చేశాను. ఆర్మీ 2 టైమ్స్, ఆర్మీ 1 టైము, ఆ తర్వాత ఎస్ఎస్‌సి జీడీ 2 టైమ్స్, ఆ తర్వాత స్టేట్ కానిస్టేబుల్, తెలంగాణ స్టేట్ కానిస్టేబుల్ మెడికల్ క్లియర్ చేశాను. ఆ తర్వాత ఫైనల్లీ మన ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ మెడికల్ క్లియర్ అయింది కదా! నేను ఈ మెడికల్ టెస్ట్‌లన్నీ ఎలా జరిగాయి, వీటన్నిటిలో ఏది స్ట్రిక్టో కూడా చెప్తాను. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారో డిఫెన్స్ సెక్టార్‌లో వాళ్ళకి యూజ్ అవుతుంది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఫస్టు నేను చెప్పా కదా, 2016లో నాకు ఆర్మీ ఆర్మీ క్లియర్ చేశాను నేను. తిరుపతిలో ర్యాలీ జరిగింది. అప్పుడు నాకు హ్యాండ్ స్వెట్టింగ్ వల్ల పోయిందని చెప్పా కదా! దానికి ముందు నాకు మెడికల్ ఎలా చేశారంటే, ఫస్టు హెడ్ నుంచి స్టార్ట్ చేస్తారు. నాకైతే అట్లే చేశారు. ఫస్ట్ హెడ్ నుంచి, ఐస్. నాకైతే ఫస్ట్ ఐస్ చూశారు. సైట్ చూసిన తర్వాత లాంగ్ సైట్ చూశారు. తర్వాత షార్ట్ సైట్ చూశారు. ఆ తర్వాత కొద్దిగా స్ట్రిక్ట్గా చూసింది వచ్చి కలర్ బ్లైండ్నెస్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా చూస్తారు ఆర్మీకి. ఆ తర్వాత ఐస్ అయిపోయిన తర్వాత, ఆ తర్వాత ఇయర్స్ చెక్ చేస్తారు. ఇయర్స్లో ఏమన్నా లోపల లైట్ వేసి చెక్ చేస్తారు, చిన్న లైట్ వేసి ఇయర్స్. ఆ తర్వాత వాళ్ళు స్లోగా మాట్లాడతారు. మనకి వినపడేలాగా మాట్లాడతారు. అది మనం వినాలి. అట్లా కాకుండా వినలేదంటే మనకి ఖచ్చితంగా ఇయర్ ప్రాబ్లం ఉందని రాసేస్తారు. ఖచ్చితంగా వాళ్ళు స్లోగా కావాలనే మాట్లాడతారు అది. ఆ తర్వాత ఐస్ అయిన తర్వాత నోస్ చెక్ చేస్తారు. ఆ తర్వాత టంగు, ఆ తర్వాత స్టామరింగ్ అంటారు కదా, మామూలుగా నత్తి చెక్ చేస్తారు. నత్తి అంటే మనల్ని టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పమంటారు. స్లోగా మనం చెప్పాలి. అప్పుడు మన నత్తి ఏమన్నా ఉందేమో చెక్ చేస్తారు. అంతే. హెడ్ అయిన తర్వాత పళ్ళు మాత్రం కొద్దిగా స్ట్రిక్ట్గానే చూస్తారు. మీరేం చేస్తారంటే పళ్ళుకి వెళ్ళేటప్పుడు మాత్రం పళ్ళు చెక్ చేసుకుని, మీరు ఇప్పుడు మెడికల్కి వెళ్తున్నారు అనుకోండి, పళ్ళు చెక్ చేసేటప్పుడు చాలా మందికి చాక్లెట్స్ తిని పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా సిమెంట్ పెట్టుకొని వెళ్ళాలి. వన్స్ మీరు పెట్టుకొని వెళ్ళలేదని అట్లే కానీ వెళ్ళిపోయినారంటే వాళ్ళు ఖచ్చితంగా రీమెడికల్ రాస్తారు. మళ్ళీ రీమెడికల్కి వెళ్ళాలి. చాలా ప్రాబ్లం అవుతుంది అది. రీమెడికల్లో ఫిట్ అవుతామో అన్ఫిట్ అవుతామో మనకు తెలియదు. మ్యాక్సిమం అన్ఫిట్ అయితే అవ్వరు. మళ్ళీ వెళ్ళాలి కదా, సికింద్రాబాద్కి వెళ్ళాలి ఆర్మీకి అయితే. కాబట్టి మీరు పళ్ళు ఏదైనా పుచ్చిపోయి ఉంటే ఇమీడియట్లీ మీరు సిమెంట్ పెట్టుకొని వెళ్ళిపోండి. అప్పుడు ఈజీగా మీరు ఫిట్ అయిపోతారు పళ్ళుకి. ఇది మొత్తం హెడ్లో అన్ని పార్ట్స్ చెక్ చేస్తారు. ఆ తర్వాత బాడీ పార్ట్స్కి వస్తే బాడీ పార్ట్స్ వచ్చి హ్యాండ్స్ చెక్ చేస్తారు. ఏమన్నా హ్యాండ్ బెండ్స్ ఉన్నాయా అవన్నీ క్లారిటీగా చెక్ చేస్తారు. హ్యాండ్ బెండ్స్ కానీ. ఆ తర్వాత ఎస్పెషల్లీ టాటూస్ చెక్ చేస్తారు. టాటూస్ ఉంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నుంచి తరిమేస్తారు మనల్ని. టాటూస్ మాత్రం ఉండకూడదు ఆర్మీకి కానీ ఎస్ఎస్సి జీడీకి కూడా టాటూస్ అసలు ఉండకూడదు. ఆ తర్వాత చాలామంది హ్యాండ్ పైన కోసుకునేసి ఉంటారు మామూలుగా బ్లేడ్తో, చిన్నప్పుడు కానీ మామూలు కాలేజీలో ఉన్నప్పుడు. వాళ్ళని మాత్రం అసలు అక్కడెక్కడ ఉండలేరు. అసలు ఎవరైతే కోసుకునేసి ఉంటారో వాళ్ళ అప్లికేషన్ తీసి బిగ్ లెటర్స్తో సైకో అని రాసేసి అక్కడి నుంచి పంపించేస్తారు. ఇదైతే మాకు ఎస్ఎస్సి జీడీలో నా బ్యాచ్లో ఒకటికి జరిగింది. సైకో అని రాసేసి ఈ విధంగా హ్యాండ్ కట్ చేసుకునేసి ఉంటాడు. మామూలుగా లవ్ ఫెయిల్యూర్ అని అట్లా చాలామంది హ్యాండ్ కట్ చేసుకుంటారు కదా, అట్లా కట్ చేసుకునేసాడు. వాడికైతే లవ్ ఫెయిల్యూర్ అని హ్యాండ్ కట్ చేసుకునేస్తారు కదా, అలాంటి వాళ్ళకి సైకో అని చెప్పేసి అక్కడి నుంచి అట్లే పంపించేస్తారు. ఆర్మీకి అయితే మ్యాక్సిమం టాటూ అలో చేయరు. ఈవెన్ ఎస్ఎస్సి జీడీకి అయితే టాటూని రిమూవ్ చేసుకొచ్చి మామూలుగా ఆపరేషన్ చేసేట్లో రిమూవ్ చేస్తారు. మా బ్యాచ్లో అయితే ఒక అతను రిమూవ్ చేసుకుని వచ్చాడు. అతన్ని అయితే ఫిట్ చేశారు. ఎస్ఎస్సి జీడీలో అయితే. ఆర్మీలో అయితే అసలు చాలా కష్టము. టాటూస్ ఉన్న వాళ్ళు మాత్రం అసలు రీమెడికల్ అసలు అన్ఫిట్గా రాసేస్తారు మ్యాక్సిమం. హ్యాండ్ బెండ్ చూస్తారు. హ్యాండ్ బెండ్ చూసి ఆ తర్వాత మనకి ఏమన్నా ఆపరేషన్ జరిగినాయన్న బాడీ చుట్టూ చూస్తారు. మామూలుగా హ్యాండ్స్, ఫింగర్స్ ఇవంతా స్ట్రైట్గా ఉన్నాయా, ఫింగర్స్ స్ట్రైట్గా ఉన్నాయా. ఆ తర్వాత కింద లెగ్స్ చూస్తారు. లెగ్స్ ఎస్పెషల్లీ నాక్ నీస్ చూస్తారు. ఆర్మీకి జీడీకి కూడా నాక్ నీసే చూస్తారు. మెయిన్ నాక్ నీస్. తర్వాత వెర్కోస్ వెయిన్స్ చూస్తారు. వెర్కోస్ వెయిన్స్ అంటే నరాలు మనకి క్రాస్గా వచ్చేసి ఉంటాయి కదా కొంతమందికి. ఆ వెర్కోస్ వెయిన్స్ ఉన్న అన్ఫిట్ రాసేస్తారు మ్యాక్సిమము. ఆ తర్వాత టో చూస్తారు. టో చూస్తారు. మామూలుగా ఫుట్ కొంతమందికి ఫ్లాట్గా ఉంటుంది. మీరు ఇది చెక్ చేసుకోవాలంటే మీరు ఫుట్ని మీరు వాటర్లో పెట్టి నడవండి. మీ ఫుట్ అంటే మనకి షూకి డ్రాప్ ఎలా ఉంటుందో మన లెగ్ కూడా డ్రాప్ ఉండాలి. అటు కాకుండా ఫ్లాట్గా ఉంటుంది ఫుట్. అటుంటే మాత్రం అలో చేయరు అసలు. ఆ తర్వాత హ్యామర్ టో అంటారు. కొంతమందికి చెప్పులు టైట్గా వేసుకొని బటన్ వేలు కొద్దిగా బెండ్ అయిపోయి ఉంటుంది సైడ్కి, అది ఉన్నా కూడా అలో చేయరు.
ఇది బాడీ పార్ట్స్ మొత్తం ఆల్మోస్ట్ బాడీ పార్ట్స్ అంతా. ఇప్పుడు హ్యాండ్స్ చెక్ చేస్తారు కదా, మమ్మల్ని ఎట్లా చెక్ చేస్తారంటే హ్యాండ్స్ చెక్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ 12 o'clock అయింది. మమ్మల్ని పైకి తీసుకెళ్ళిపోయారు, మిద్ది పైకి. అక్కడే చెక్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో అక్కడ పైన మంచి ఎండలో తీసుకెళ్ళి అక్కడే చెక్ చేస్తారు. నాకు తెలియదు అప్పుడు, ఫస్ట్ టైం కాబట్టి. స్వెట్ కూడా చెక్ చేస్తారని. అప్పుడు నా హ్యాండ్ స్వెట్ అయ్యింది కొద్దిగా. నేను మేము మామూలుగా అయితే తుడుచుకొని వెళ్ళిపోతే మ్యాక్సిమం ఫిట్ అయిపోతాము. నేను తుడుచుకోలేకుండా డైరెక్ట్గా అట్టెళ్ళే కాడికి నాకైతే అన్ఫిట్ రాసేశారు. ఆ తర్వాత రీమెడికల్లో కూడా నాకు టెన్షన్లో నాకు హ్యాండ్ స్వెట్టింగ్ పట్టింది ఫస్ట్ టైము. అంతేనా, నేను రీమెడికల్లో కూడా అన్ఫిట్ అయ్యాను ఫస్ట్ టైం. ఆ తర్వాత సెకండ్ టైం గుంటూరులో ర్యాలీ జరిగినప్పుడు ఇదంతా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. సెకండ్ టైం నేను మెడికల్లో ఫిట్ అయిపోయాను గుంటూరుకి వెళ్ళినప్పుడు. ఇదే విధంగా హ్యాండ్ స్వెట్టింగ్ ఎప్పుడు ఏం చేశాను అంటే తుడుచుకొని వెళ్ళిపోయినాను. అక్కడ కూడా సేమ్ అన్నీ ఇలానే చేసినారు. లెగ్స్ కానీ అంతే సేమ్, ఇంకా ఆర్మీకి ఆల్మోస్ట్ అంతా ఈ టెస్ట్లో చేస్తారు. ఆ తర్వాత ప్రైవేట్ పార్ట్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తారు. చాలా మందికి పైల్స్ ఉంటే మాత్రం కొద్దిగా అలో చేయరు. పైల్స్ ఉంటే అది క్లియర్ చేసుకుని వెళ్ళాలి. ఆ తర్వాత హైడ్రోసిల్ చూస్తారు. ప్రైవేట్ పార్ట్స్ని కొద్దిగా స్ట్రిక్ట్గా చూస్తారు. అది ఆర్మీ అయితే. ఎస్ఎస్సి జీడీ అయితే ఆర్మీ మ్యాక్సిమం 1 డేలో కంప్లీట్ అయిపోతుంది మెడికల్ మొత్తం. ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ అయితే 3 days పడుతుంది. మెడికల్ మొత్తం కంప్లీట్ అవ్వాలంటే 3 days పడుతుంది. మీరు 3 days ఖచ్చితంగా అక్కడ స్టే చేయాలి. ఫస్ట్ డే మొత్తం మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ తర్వాత మాకైతే ఫస్ట్ డే మార్నింగ్ 8కు 9కి వెళ్తే ఈవినింగ్ 3కేమో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయింది. 3కి మమ్మల్ని ఏం చేశారంటే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్కి పంపించారు. అంతే. ఆ ఫస్ట్ రోజు అయితే అది చేశారు. సెకండ్ రోజు ఇంకా బాడీ పార్ట్స్ ఇంకా ఐసు సేమ్ ఇంకా ఆర్మీలో చెప్పా కదా. కాకపోతే ఆర్మీ అంత స్ట్రిక్ట్ ఎస్ఎస్సి జీడీకి ఉండదు మ్యాక్సిమము. ఎందుకంటే కొద్దిగా తక్కువే ఎస్ఎస్సి జీడీ ఆర్మీతో పోలిస్తే. ఇప్పుడు ఐస్ చెక్ చేశారు. ఆ తర్వాత ఇయర్స్ చెక్ చేశారు. ఆ తర్వాత హీరింగ్ అంటే ఇయర్స్ చెక్ చేస్తారు. ఏదో స్లోగా మాట్లాడతారు, మనకి ఏమైనా చెవుడికి చెక్ చేస్తారు. ఆ తర్వాత నోసు, టంగు, ఆ తర్వాత నత్తి ఏమన్నా ఉందో కూడా చెక్ చేస్తారు. తర్వాత టూత్ చెప్పా కదా, దీనికి కూడా టూత్ పుచ్చిపోయి ఉంటే మాత్రం మళ్ళీ రీమెడికల్ రాస్తారు. ఖచ్చితంగా మీరు టూత్ ఏమన్నా డికే ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా సిమెంట్ పెట్టుకుని వెళ్ళండి. అప్పుడు ఈజీగా మీకు క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత బాడీ పార్ట్స్కి వస్తే ఫస్ట్ హ్యాండ్ బెండ్స్ చూస్తారు. హ్యాండ్ బెండ్స్ బాగున్నాయా. ఆ తర్వాత టాటూస్ చూస్తారు. సేమ్ నేను చెప్పా కదా, ఎవరైనా కోసుకొని వెళ్ళి ఉంటే వాళ్ళకి పెద్ద అక్షరాలతో వాళ్ళ అప్లికేషన్ మీద సైకో అని రాసేస్తారు. అట్లా కానీ రాస్తే మాత్రం మీరు ఇంకెప్పటికీ మీరు ఫిట్ అవ్వలేరు. రీమెడికల్ వెళ్ళినా కూడా అన్ఫిట్ రాసేస్తారు. ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్సి జీడీ మెడికల్లో వచ్చి ఈ ఓవర్ వెయిట్ ఉంటుంది. మన హైట్కి మనం ఎంత హైట్ ఉంటామో అంత వెయిటే ఉండాలి. మ్యాక్సిమం దానికన్నా అబోవ్ 5 kgs లేదా బిలో 5 kgs ఉండాలి. అట్లా కాకుండా మన హైట్కి సంబంధించి ఒక 15 kgs అన్న అబోవ్ ఉన్నామనుకో, మనం 5 kgs కాకుండా. ఇప్పుడు నా హైట్ 6 feet. ఇప్పుడు నేను 78 to 82 బిట్వీన్లో ఉండాలి నా వెయిట్. అట్లా కాకుండా నేను 95, 100 అట్లున్నాయంటే నన్ను అయితే అన్ఫిట్ చేసేస్తారు. చాలా మంది మా బ్యాచ్లో అయితే ఒకరిని అన్ఫిట్ చేస్తాడు. అతను 15 kgs అబోవ్ ఉన్నాడు అతని హైట్ కన్నా. కాబట్టి మీరు వెయిట్ కూడా ఖచ్చితంగా చూసుకోండి. ఎస్ఎస్సి జీడీకి అయితే వెయిట్ కూడా ఇంపార్టెంట్. మీరు అండర్ వెయిట్ ఉండకూడదు, అట్లా అని ఓవర్ వెయిట్ ఉండకూడదు. ఖచ్చితంగా మిడిల్లోనే ఉండాలి వెయిట్ మాత్రము. అంతే. ఇంకా టాటూస్ చూస్తారు. ఆ తర్వాత ఏమన్నా మేజర్ ఆపరేషన్స్ ఏమన్నా జరిగినాయో చూస్తారు బ్యాక్ సైడ్. సేమ్ ఇంకా ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేస్తారు. సేమ్ ఆర్మీ లాగే ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసి పైల్స్ కానీ, ఆ తర్వాత హైడ్రోసిల్ అలాంటివి ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేస్తారు. అటైతే ఆర్మీలో ఏంటంటే మనం ఓపెన్లోనే చెక్ చేస్తారు ప్రైవేట్ పార్ట్స్. మన ముందర ఒక 100 members అట్లా ఉంటారు, వాళ్ళ ముందరే చెక్ చేస్తారు. కానీ జీడీలో ఏంటంటే మనని సపరేట్గా ఒక కట్టన్ లోపలికి పిలిచి అక్కడ మన వాళ్ళకి సపరేట్గా పిలిచి అక్కడ ఓన్లీ మనమే ఉంటాము, డాక్టర్ మనమే, అక్కడ చెక్ చేస్తారు. ఇది ఆర్మీకి జీడీకి డిఫరెన్స్. ప్రైవేట్ పార్ట్స్. ఆ తర్వాత లెగ్స్, నాక్ నీస్ కూడా చూస్తారు. నాక్ నీస్ అంత స్ట్రిక్ట్ ఏం చూడరు, మామూలుగానే నాక్ నీస్. ఆ తర్వాత ఫ్లాట్ ఫుట్, హ్యామర్ టో ఇవి చెక్ చేస్తారు. మళ్ళీ వెరకోస్ వెయిన్స్ కూడా స్ట్రిక్ట్గానే చూస్తారు ఎస్ఎస్సి జీడీ కాబట్టి. వెరకోస్ వెయిన్స్ చూస్తారు. ఇది ఎస్ఎస్సి జీడీ మెడికల్లో. కాకపోతే ఆర్మీకి జీడీకి డిఫరెన్స్ ఏంటంటే ఆర్మీలో బ్లడ్ టెస్ట్ అవేవి చేయరు. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అది. కానీ ఎస్ఎస్సి జీడీలో బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేస్తారు. ఈ రెండింటికి డిఫరెన్స్ అదే. కానీ ఆర్మీ ఉన్నంత స్ట్రిక్ట్ అయితే అది జీడీ అయితే అంత స్ట్రిక్ట్ ఉండదు. కానీ ఐస్లో మాత్రం అన్నిట్లో స్ట్రిక్ట్ ఉంటుంది. ఇప్పుడు జీడీలో కూడా ఐస్లో మాత్రము లాంగ్ డిస్టెన్స్ సైడ్ చూస్తారు, షార్ట్ డిస్టెన్స్ సైడ్ చూస్తారు. ఆ కలర్ బ్లైండ్నెస్ అయితే స్ట్రిక్ట్గా చూస్తారు ఎస్ఎస్సి జీడీకి అయితే. ఆ తర్వాత నేను నెక్స్ట్ నేను తెలంగాణ కానిస్టేబుల్కి వెళ్ళాను కదా. తెలంగాణ కానిస్టేబుల్లో కూడా నా మెడికల్ ఆల్మోస్ట్ ఇట్లా జరిగింది. కానీ తెలంగాణ కానిస్టేబుల్లో బ్లడ్ టెస్ట్ చేశారు, యూరిన్ టెస్ట్ చేశారు, ఆ తర్వాత ఈసీజీ కూడా చేశారు. ఈసీజీ 3 టెస్టులు చేశారు. ఈసీజీ కూడా చేశారు అసలు తెలంగాణలో.
ఆ తర్వాత యాజ్ యూజువల్ ఇంకా ఐస్ చెక్ చేశారు ఫస్ట్, లాంగ్ సైట్, షార్ట్ సైట్. ఆ తర్వాత కలర్ బ్లైండ్నెస్ క్లియర్గా చూశారు. ఆ తర్వాత ఇయర్స్, సేమ్ ఇయర్స్, టంగు, మళ్ళీ టూత్ టూత్ కూడా చెక్ చేశారు. టూత్ చెక్ చేశారు. ఆ తర్వాత వచ్చి ఇంకా బాడీ పార్ట్స్, అసలు మమ్మల్ని అయితే హ్యాండ్ బెండ్, నాక్ నీసు అవేవి తెలంగాణ కానిస్టేబుల్కి అయితే చెక్ చేయలేదు. ఫ్లాట్ టో కానీ అవేవి చెక్ చేయలేదు. ఆ తర్వాత బీపీ టెస్ట్ అవి చేశారు. ఎస్ఎస్సి జీడీలో కూడా బీపీ టెస్ట్, ఫ్లాట్ ఫుట్ కానీ, నాక్ నీస్ కానీ, హ్యాండ్ బెండ్స్ కానీ ఇవన్నీ తెలంగాణ కానిస్టేబుల్కి అయితే చెక్ చేయలేదు. అక్కడ చెక్ చేసింది ఎక్కువ ఐసే అంటే అది కలర్ బ్లైండ్నెస్ అవి ఎక్కువ కొద్దిగా స్ట్రిక్ట్గా చెక్ చేశారు. కాకపోతే డిఫరెంట్ ఏంటంటే ఈసీజీ టెస్ట్ చేశారు. వీటికి ఈసీజీ, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఈ 3 చేశారు. తర్వాత ఒక రూమ్ తీసుకెళ్ళి ప్రైవేట్ పార్ట్స్ కూడా చెక్ చేశారు. తెలంగాణ కానిస్టేబుల్కి జరిగే ప్రైవేట్ పార్ట్స్ కూడా చెక్ చేశారు. ఇది తెలంగాణ కానిస్టేబుల్ మొత్తం జరిగింది. ఆ తర్వాత మన ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ మెడికల్ చెప్తాను. ఫస్ట్ ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ కూడా తెలంగాణ కానిస్టేబుల్ కూడా ఆల్మోస్ట్ నాకు 1 డేలో అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మన ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ మెడికల్, ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ కూడా మాకు మొత్తం 1 డేలోనే కంప్లీట్ అయిపోయింది మెడికల్ మొత్తము. ఫస్ట్ మాకు ఏపీ సబ్ ఇన్స్పెక్టర్కి పిలవడం మమ్మల్ని ఫస్ట్ అయితే వెరకోస్ వెయిన్స్ చెక్ చేశారు. వెళ్ళడము ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి పిలిచారు, కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ వెరకోస్ వెయిన్స్ చెక్ చేశారు. వెరకోస్ వెయిన్స్ చెక్ చేయడం తర్వాత అక్కడనే పక్కన టూత్ డాక్టర్ ఉంటే పళ్ళు చెక్ చేశారు. పళ్ళు ఎవరికైనా పుచ్చిపోయిన మా బ్యాచ్లో ఒక అన్నకి పుచ్చిపోయి ఉన్నాయి. ఆ అన్నకి ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి సిమెంట్ పెట్టుకోరండి, మేము రాసేస్తాము ఫిట్ అని, మీరు ఫస్ట్ అయితే సిమెంట్ పెట్టుకోండి అని చెప్పి ఆ అన్నని పంపించేశారు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీకు ఏదన్నా పళ్ళు పుచ్చిపోయి ఉంటే మీరు ఏ మెడికల్కి వెళ్తున్నా మీరైతే నీట్గా సిమెంట్ పెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకొని వెళ్ళండి టూత్ వరకు. అప్పుడే మీకు వాళ్ళకి కూడా చూడడానికి కొద్దిగా బాగుంటుంది. నీట్గా వాళ్ళు ఫిట్ అని వెంటనే రాస్తారు. కాకుండా మీరు క్లీన్ చేసుకోకుండా వెళ్ళినారంటే వాళ్ళకి చూడడానికి బాగుండదు. అప్పుడు మీరు ఖచ్చితంగా మిమ్మల్ని తర్వాత రండి, లేదా అన్ఫిట్ రాయరు, రీమెడికల్ రాస్తారు, మళ్ళీ నీట్గా పెట్టుకొని రండి అని. ఫస్ట్ ఆ తర్వాత టూత్ అయిపోయింది. టూత్ అయిపోవడం మమ్మల్ని ఐ చెకప్కి పంపించారు. ఐ చెకప్ అయితే మా ఎస్ఐకి అయితే కొద్దిగా స్ట్రిక్ట్గానే చేశారు. నాకైతే ఒక 10 మినిట్స్ చేస్తుంటారు. లాంగ్ సైడ్ చూశారు, షార్ట్ సైడ్ చూశారు. ఆ తర్వాత కలర్ బ్లైండ్నెస్ ఎక్కువ సేపు చెక్ చేశారు. నన్ను అయితే కలర్ బ్లైండ్నెస్ చెక్ చేశారు బాగా. అది ఆ తర్వాత ఐస్ అయిపోయింది. ఐస్ అయిపోవడం ఇయర్స్ చెక్ చేశారు. మెయిన్ తెలంగాణ పోలీస్కి మన ఏపీ పోలీస్కి డిఫరెన్స్ అంటే మన హ్యాండ్ బెండ్, నాక్ నీసు, ఫ్లాట్ ఫుట్ ఇవేవి చెక్ చేయడం మన పోలీస్ మెడికల్లో అయితే. మామూలుగా ఆర్మీ జీడీలో అయితే, ఆర్మీ కానీ ఎస్ఎస్సి జీడీలో కానీ వీటిని బాగా ఫోకస్ చేస్తారు. హ్యాండ్ బెండ్ కానీ, ఫ్లాట్ ఫుట్ కానీ ఇవన్నీ. వెరకోస్ వెయిన్స్ అయితే తెలంగాణలో అసలు మాకు చెక్ చేయలేదు. వెరకోస్ వెయిన్స్ మన ఏపీలో మాత్రమే వెరకోస్ వెయిన్స్ చెక్ చేశారు. ఆ తర్వాత మన ప్రైవేట్ పార్ట్స్ కూడా మమ్మల్ని ఏం చెక్ చేయలేదు, డైరెక్ట్గా పంపించేన్నారు ప్రైవేట్ పార్ట్స్. అసలు మేము ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ కూడా చేశారు. బ్లడ్ టెస్ట్ తర్వాత బీపీ టెస్ట్ చేశారు. ఈ 2 అయిపోయాయి. అంతే, ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయిపోయినట్లే. ఆల్మోస్ట్ అంతా అయిపోయినట్లే ఏపీ కానీ తెలంగాణ కానీ. నేను ఈ 4 నాకు తెలిసి ఆర్మీ కొద్దిగా స్ట్రిక్టు, ఆర్మీతో పోలిస్తే ఎస్ఎస్సి జీడీ తర్వాత కొద్దిగా స్ట్రిక్టు. మన ఏపీ కానీ మన తెలంగాణకు కానీ ఈ మెడికల్ అయితే అంత స్ట్రిక్ట్ ఏం జరగదు. మ్యాక్సిమం మనకి జాబ్ 100% మనం ఎగ్జామ్ క్లియర్ చేసామంటే ఖచ్చితంగా 100% మనకు జాబ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. నాకు తెలిసి ఎవరు అయితే మెడికల్లో అన్ఫిట్ అవ్వలేదు మన ఏపీలో కానీ, ఏపీ పోలీస్ కానీ, ఆ తర్వాత తెలంగాణ పోలీసు కానీ. కాబట్టి మీరైతే ఫస్ట్ మీరు ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మెడికల్ గురించి ఆలోచించకండి. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ క్లియర్ చేస్తే మీకు 100% జాబ్ వస్తుంది. ఇది జస్ట్ క్యాజువల్ చెక్ అంతే మన మెడికల్, మన ఏపీ కానీ ఎస్ఎస్సి జీడీ, ఆర్మీ అయితే కొద్దిగా స్ట్రిక్ట్గా చేస్తారు. కాబట్టి మీరు మెడికల్ని ఆలోచించుకుంటా మీకు ఫస్ట్ మీరు స్టడీస్ మీద ఫోకస్ చేయండి. ఐ హోప్ మీకు ఇది బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.